విడుదల రజనీ గారు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ సినిమాలోకి వెళ్ళుంటే కనుక మహానటి అయిపోతుందండి. నిన్న ఇప్పుడు ఒక వీడియో చూసా, సుధారాణి అని చెప్పేసి అని రెడ్డి గారి అమ్మాయి వైఎస్ఆర్సీపీ ఒక ఐడి ఉంటుంది, రీసెంట్గా అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా విధించారు. ఆవిడని ఉద్దేశించి ఈవిడిది ములాఖాతులు ఆవిడని కలిసి అక్కడికి వెళ్ళి ఏడ్చేస్తుందండి రజనీ. మహిళని చూడకుండా అరెస్టులు చేస్తారా, హింసిస్తారా, ఇబ్బంది పెడతారా అని చెప్పేసి అని ఆ మహిళ ఎవరైతే సుధారాణి అని చెప్పేసి అని అంటున్నారో ఆ మహిళ మాట్లాడిన మాటలో, ఆ మహిళ వేసిన పోస్టులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి పిల్లలను ఉద్దేశించి, అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన వీడియో ఇది వినండి. విన్న తర్వాత ఈవిడ మహిళ అంటే కనుక ఈవిడ గురించి మనం మాట్లాడకూడదు. ఒకసారి వినిపిస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇగో ఈవిడ బలుపు మాటలు మాట ఇప్పుడు చెప్పుకొచ్చారు కదా, అమాయకురాలు, శుద్ధపోస, ఏమీ తెలీదు, నోట్లో ఏలు పెడితే కొరకలేదు. కొరకడం కాదు, చేయి శాఖానికి తినేద్దే. నోట్లో ఏలు పెడితే చేయి శాఖానికి తినేద్దే. అమాయకురాలా ముందున్న చూడండి, లకారాలతో సంబోధించేది బూతులే. వినిపిస్తా అదిగో చూసారా మహిళ. ఏమమ్మా రజనీ, నువ్వు చెప్పావు కదా ఆదర్శ మహిళ ఈవిడే, శుద్ధపోస ఈవిడే. ఏం మాట్లాడుతున్నావా? ఒక మహిళ అయ్యింది మాట్లాడే మాటలు మాట. ఇది వాళ్ళ సోషల్ మీడియా. నేను అజయ్ గారు చెప్పారు కదా, మనుషులు కాదు రాక్షస జాతి, ఇవి నిదర్శనం అన్నమాట. ఈవిడ అక్కడికి వెళ్ళి ఏడ్చేస్తుంది. ములాఖాతులో కలిసింది ఆవిడని కలిసి ఏడ్చేస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారని తెలిసి కూడా కనీసం జాలి చూపించుకుంటే ఆవిడని అరెస్ట్ చేసి లోపల వేస్తారని అక్కడికి వెళ్ళి రజనీ గారు ఏడ్చేస్తున్నారండి. అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకా ఉంది ఈవిడ గారి బాగోతాం. ఇదిగో పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఉద్దేశించి ఘోరాది ఘోరంగా ఒక పోస్ట్ అయితే కిందన ఎవరో ఒక కామెంట్ పెట్టారు. నా పేరు చెప్తాను చూడండి, రాజశేఖర్ అని. అవసరమా వాళ్ళ పిల్లలను ట్రోల్ చేసి వాళ్ళకు ఒక టాపిక్ అవ్వడం అని కామెంట్ పెడితే కింద ఏమని కామెంట్ పెట్టింది అనుకుంటున్నారు? నా ఏక కూడా కూడదు, ఏం పీక్కుంటారో పీక్కోమని చెప్పేసి పెట్టింది. ఇక పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టిన పోస్టు, వాళ్ళ పిల్లలను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ అన్నమాట. ఇదిగో ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది? మనుషులుగా ప్రవర్తించారా? ఏమో విడుదల రజనీ, నువ్వేం తక్కువేం కాదు కదా. ఇవాళంటే వచ్చి శుద్ధపుస కౌర్లు, నీతి కౌర్లు, ఏదో అందరికీ పాఠాలు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ మీరు ఈ సోషల్ మీడియాలో మొట్టమొదట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టింది, కేసులు పెట్టడం స్టార్ట్ చేసింది తమరే. సపరేట్గా ఒక టీముని పెట్టుకొని ఎవరైతే నీ గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే నీ పైన పోస్టులు వేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్టులు చేయించి స్టేషన్కు కూడా తీసుకెళ్ళకుండా నీ అనుచరుల ఆఫీసులకో, లేదంటే నీ అనుచరుల కొంపలకో, లేదంటే నీ ఆఫీస్కో తీసుకెళ్ళి సపరేట్గా నీ అనుచరుల చేత కుక్కను కొట్టినట్టు కొట్టించోళ్ళు కదా. నువ్వు చేసావా చేయలేదా? ఎంతమందిని అరెస్ట్ చేయించావు? నువ్వు ఎమ్మెల్యేగా ఉండి మంత్రి అయిన తర్వాత కూడా ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నువ్వు వేధించావు? ఈ ఆలోచన ఏడ్చేస్తుందండి. ముఖం ఎలా దీనంగా పెట్టేసి, మనుషులు కాదు రాక్షసులు. ఎవడన్నా మనుషులు అంటాడు వీళ్ళని? కడుపుకు ఆనందం వాడు ఎవడో కూడా వీళ్ళని మనుషులు అంటారు. ఏం మాట్లాడిందో విన్నావు కదా, లకారాలతో సంబోధించి ఆఖరికి ఇంక జాతీయులను వేసేయడమే. నువ్వు చెప్పిన ఆదర్శ మహిళ ఎవడన్నా మహిళ అంటాడా? ఆవిడ మాటలు విన్న తర్వాత ఎవడన్నా మహిళ అని చెప్పేసి అని అంటారా? మొగోడు కూడా అనకూడదు అలాంటి మాటలు మాట్లాడాలని చెప్తున్నా. మహిళ కాదు, అలాంటి వాళ్ళు మహిళ అని చెప్పుకుంటే మహిళలకే సిగ్గు. వీళ్ళందరూ కూడా స్త్రీజాతికి కలంకాలు లాంటి వాళ్ళు మాట. చెడ్డ పేరు వీళ్ళ వల్ల. ఈవిడి కానీ, లేదంటే శ్రీరెడ్డి కానీ, ఆ రోజా, నువ్వేం తక్కువేం కాదు, బూతులు అయితే మాట్లాడలేదు. కానీ నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మామూలుగా వేధించలా.
అరే ఒక సంస్థ పెట్టుకొని కొంతమంది టీంని కింద ఏర్పాటు చేసుకొని వాళ్ళకి నెల నెలా జీతాలు ఇచ్చుకుంటూ పార్టీ ఆఫీస్ నుంచే ఆదేశాలండి, బూతులు తిట్టండి, ఫోటోలు మార్కింగ్ చేయండి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టండి. సపరేట్గా ఒక టీం, ఆ ఇంటూరి రవికిరణ్ గారు ఆ రకంగా నేను పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు రాజమండ్రిలో. పోలీసులు అమ్ముడిపోయారు, నేను సుతపోసనే, నాకు ఏమీ తెలియదు, నేను అమాయకుని అని చెప్పేసి నాడు కేకలు వేస్తున్నాడు. ఆర్తనాదాలన్నమాట. మనం నీచంగా మాట్లాడినప్పుడు, పోస్టులు వేసినప్పుడు, తిట్టినప్పుడు ఉండాలా. మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఉండాలరా. జగన్మోహన్ రెడ్డి మేము ప్రశ్నించాం అలాగని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి ఏ రోజు పోలా, ఏ రోజు అల్లా. కావాలని చెక్ చేసుకోండి, ఎవడన్నా చెక్ చేసుకోండి. కావాలంటే అప్పుడప్పుడు భారతిరెడ్డి గారిని ఉద్దేశించి సాక్షి పేపర్ ఆవిడదే కాబట్టి, ఆవిడ పేరు మీద ఉన్నాయి కాబట్టి మాట్లాడితే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఈనాడులో ఏమొచ్చినా, ఏబిఎన్లో ఏమొచ్చినా, టీవీ5లో ఏమొచ్చినా వాళ్ళ ఓనర్లను ఉద్దేశించి, అంటే రాధాకృష్ణ గారిని, రామోజీరావు గారిని, ఇప్పుడు లేర్లు అయినా, అలాగే బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టేవారు కదా. అలాంటి సందర్భాల్లో సరే బాగానే ఉంది, మీరు మీడియా యజమానులు బాగానే తిడుతున్నారు, ఇక సాక్షి ఎవరిది మరి భారతిరెడ్డి పేరు మీద ఉంది కదా, మరి సాక్షిలో వచ్చే ప్రతి వార్తకే కారణం భారతిరెడ్డే కదా. ఈ విధంగా మాట్లాడని చెప్తే ఎప్పుడు కూడా బూతులు తిట్టేలా ఎవరిని కూడా. తెలుగుదేశం సోషల్ మీడియా ఎవరిని బూతులు తిట్టేలా. కాబట్టి ఏంటంటే ఎదుటోళ్ళకి పాఠాలు చెప్పొద్దు. ముందు ఆ మహిళ ఎలాంటి మహిళ, ఏవని పోస్టులు పెట్టింది, ఏవని మాట్లాడింది, అవన్నీ మనం ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత అందరికీ పాఠాలు చెప్పేయచ్చు మనం. నిన్న మొన్న పేరు నని అనుకుంటా, ఆడెవడో అమ్ముకో అని చెప్పేసి ఉంటాడు, వాడి పేరేదో ఉంది, ఆడమాయకుడంట. ఆడి పోస్టులు చూస్తే, ఆడి పోస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు చూపిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చంపేస్తారని, అంత దారుణంగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ఒక నిమిషం బూతులు తిట్టేలా ఎవరిని కూడా. తెలుగుదేశం సోషల్ మీడియా ఎవరిని బూతులు తిట్టేలా. కాబట్టి ఏంటంటే ఎదుటోళ్ళకి పాఠాలు చెప్పొద్దు. ముందు ఆ మహిళ ఎలాంటి మహిళ, ఏవని పోస్టులు పెట్టింది, ఏవని మాట్లాడింది, అవన్నీ మనం ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత అందరికీ పాఠాలు చెప్పేయచ్చు మనం. నిన్న మొన్న పేరు నని అనుకుంటా, ఆడెవడో అమ్ముకో అని చెప్పేసి ఉంటాడు, వాడి పేరేదో ఉంది, ఆడమాయకుడంట. ఆడి పోస్టులు చూస్తే, ఆడి పోస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు చూపిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చంపేస్తారని, అంత దారుణంగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ఒక నిమిషం